కొన్నిసార్లు కొన్ని పరిస్థితుల్లో విపరీతమైన ఏడుపు వచ్చింది. అర్థం చేసుకోకపోతే ఏడుపు రాక ఏం చేసిద్దండి? అప్పుడు కూడా అప్పుడు గమనిస్తూ ఉంటాడు, వీడి ఎట్లా యాక్ట్ అవుతున్నాడని. ఏడుపు వస్తే ఏడ్చుకో, కానీ నీ స్పందనల విషయంలో జాగ్రత్త. కొన్ని పరిస్థితులను బట్టి చాలా దుఃఖం కలిగితే దేవుని పాదాల దగ్గరికి వెళ్ళే కూర్చొని, నీకే స్తోత్రం ప్రభా, తట్టుకునే శక్తి అయ్యా, తాళుకునే బలమే అయ్యా అని దేవుని పాదాలు పట్టుకొని, తమ్ముడు ఓర్చుకోవటానికి సిద్ధపడితే తగినంత బరువు మోపుతాడు. చిన్నదానికే ఇబ్బంది పడి, చిన్న చిన్న వాటికే కంగారు పడి, చిన్న చిన్న వాటికే ఏదో గందరగోళం అయిపోతే ఎక్కువ బరువు ఎట్ట మోపుతాడయా? ఒక పెద్ద బరువు నీ నెత్తిన, నీ భుజం మీద ఉంచి, ఒక పెద్ద వెయిట్ నీ మీద మోపి నేను ముందుకు నడిపించాలంటే నువ్వు చిన్న చిన్న బరువులకే మెలికలు తిరిగిపోయి, అబ్బో నా వల్ల కదా, అబ్బో నేను తట్టుకోలేను, అయ్యో నా వల్ల కదా అంటే, ఆహా ఇతని స్టామినా ఇంత, ఈమె స్టామినా ఇంత అని చెప్పి ఆ చిన్న చిన్న వాటితోనే ఆపేస్తాడు. మోయటానికి నువ్వు ఎంత సిద్ధమో మోపటానికి దేవుడు అంత సిద్ధం. నీ బలాన్ని ఎరిగే నీకు మోపుతాడు. ఏమి నా కుమారుడా, విస్తారమైన ఆత్మల్ని ఏమంటున్నావు? మోస్తావురా? తట్టుకుంటావా? మోస్తావు ప్రభు, నువ్వు ఉన్నావు కదా నాకు తోడు. కొన్ని ఒత్తిళ్ళు ఎదురవుతాయి, కొన్ని ప్రెజర్స్ ఉంటాయి, మెంటల్ టెన్షన్స్ ఉంటాయి, ప్రతికూలతలు ఉంటాయి. ఎట్లా? పర్లేదు ప్రభా, పర్లేదు. నీ కొరకు కరిగిపోవాలి, ఖర్చు అయిపోవాలి. ఇది నాకు మహద్భాగ్యం కదా, నీ కృప కదా, పర్లేదు నియమించు, నేను వెనకడిగైనా నువ్వు నాకున్నావు. జగత్